ఆల్రెడీ బీఆర్ఎస్ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయి బీఆర్ఎస్ ఆడిచ్చినట్టు ఆడుతూ ఉన్నది. ఎందుకంటే మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, బీఆర్ఎస్ గెలిచే స్కోప్ ఉంది కాబట్టే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిర్రు. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిర్రు అంటేనే కారణము మైనార్టీలు మన వైపు లేరు, మనం ఎన్ని ముచ్చట్లు చెప్పినా వాళ్ళు బీఆర్ఎస్ వైపు మళ్ళీరు. దానికి కారణం షాదీ ముబారక్ చెక్ కావచ్చు, దానికి కారణం ఆటోలు నడవకపోవడం కావచ్చు, దానికి కారణం ఈ ఫ్రీ కరెంటు రాకపోవడం కావచ్చు, దానికి కారణం 6 గ్యారంటీలు అమలు కాకపోవడం కావచ్చు. ఈ అన్ని కారణాల చేత ముస్లిం మైనార్టీలు మెజారిటీగా 100లో 70 మంది బీఆర్ఎస్ వైపు మళ్ళీరు అనేటువంటి రిపోర్ట్ ఉన్నది. కాబట్టే బిలియన్ కనెక్ట్ అనేటువంటి ఒక సర్వే చేసినటువంటి ఫలితాల్లో, ఒక సంస్థ చేసినటువంటి సర్వే ఫలితాల్లో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. కాబట్టి అమ్మ ఎట్లనే చేసి ముస్లింలని మచ్చక చేసుకోవాలి, ఎట్లనే చేసి ముస్లింలని మన వైపు తిప్పుకోవాలి, ఇక్కడ 1,00,000 ఓట్లకు పైగా ముస్లింలు ఉన్నారు జూబ్లీహిల్స్లో, వాళ్ళందరినీ మనం చేసుకోవాలి, మన వైపు తిప్పుకోవాలి. ఇటు బోరబండలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి, షేక్పేటలో ఉంటాయి, అలాగే ఎర్రగడ్డలో ఉంటాయి. ఈ 3 నియోజకవర్గాల్లో మనకు పెద్ద బొక్కబడతా ఉందని చెప్పేసి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. కానీ అయినా కూడా బోరబండలో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో వస్తూ ఉన్నది అన్ని సర్వేలలో, ఇంక్లూడింగ్ సైదులు ఇచ్చినటువంటి సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సైదులు చెప్పినటువంటి సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా వస్తూ ఉంది. బోరబండలో ఎర్రగడ్డలో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంటా ఉన్నది. అలాగనే దాంతోపాటు ఈ మిగతా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ఈ బీఆర్ఎస్కి అనుకూలంగా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయము, ఇది కాకుండా ఇంకో విషయం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ సర్వేలు కూడా ఉన్నాయి చూడండి. ఎటువై అది నిన్న చాణక్య వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో ఒకసారి చూడండి డీటెయిల్స్. మరి సైజులు ఎందుకో ఈ డీటెయిల్స్ అంటే బయట పెట్టలేదు. ఇప్పుడు ఆయన సర్వే ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ బయట పెట్టాలి కదా. ఇట్లా ఈ గ్రాఫ్ ఏదో బయట పెట్టి వాళ్ళ శాంపిల్స్ ఎన్నో ఇవన్నీ బయట పెట్టాలి కదా. ఇగో చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే సంస్థ గత కొంతకాలంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నందు వ్యూహాత్మకంగా నిర్వహించిన సర్వేలో మొత్తము బీఆర్ఎస్కు 43% ఓట్లు పడతా ఉన్నాయి. వీళ్ళు సేకరించినటువంటి మొత్తం శాంపిల్స్లలో 38% కాంగ్రెస్కి పడతా ఉన్నాయి. కొంచెము చాణక్య సర్వే అంటే కొంత అక్యురేటెడ్గా ఉంటుంది. చాలాసార్లు వీళ్ళ సర్వేలన్నీ కూడా వాస్తవమైనవి. చాలాసార్లు వీళ్ళ సర్వేలు రియల్ రిజల్ట్కి దగ్గరగా ఉన్నాయి. బీజేపీ 10% ఉంది, స్వింగ్ వచ్చేసి 9%, మిగతా ఉన్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్యలో ఒక 5% ఓటు బ్యాంక్ తోటి బీఆర్ఎస్ గెలవబోతా ఉంది జూబ్లీహిల్స్లో అని చెప్పేసి ఈ సర్వే తేల్చింది. ఇదే సంస్థ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నది, పరిపాలన మీద కూడా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉన్నది, పబ్లిక్ ఒపీనియన్ ఆన్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా ఉంది అంటే 29% మంది బాగుంది, మంచిగానే ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ 63% మంది చెత్త గవర్నమెంటు, బ్యాడ్, అస్సలు బాగాలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆన్సర్ చేయనటువంటి వాళ్ళు, బాగుంది బాగలేదు అని ఏది చెప్పినటువంటి వాళ్ళు ఒక 8% మంది ఉన్నారు. అంటే ఇప్పుడు 29% బాగుంది అంటే 63% బాలేదు, చెత్త గవర్నమెంటు అంటా ఉన్నారు. అంటే మంచిగా ఉందని చెప్పిన వాళ్ళ కంటే కూడా 2 ఎక్కువగా బాలేదని చెప్తా ఉన్నారు. ఎవరు? ప్రజలు. ఈ గవర్నమెంటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే. సో ఈ రకంగా చాణక్య ముఖేష్ ఇచ్చినటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి వార్తనే ఉన్నది, ఒకసారి అది కూడా చూద్దాం. సర్వే ఏదైనా కారుదే జోరు. మొన్న కేకే సర్వే, నిన్న చాణక్య ప్లస్ ఎస్ఏఎస్ సర్వే. జూబ్లీహిల్స్ జనము బీఆర్ఎస్ వైపే. 4 డివిజన్లలో కారుదే హవా. కాంగ్రెస్ కంటే 5% ఓట్లతో లీడు. ప్రభుత్వం పైన 63% ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. సర్వేలో తేలిన సంచలన విషయాలు ఒకసారి ఇక్కడ చూస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వే ఏది చేసినా కారుదే జోరు కనిపిస్తోంది. మొన్న కేకే సర్వే, నిన్న చాణక్య ఎస్ఏఎస్ సర్వేల్లోనూ ఇదే తేలింది. జనం అంతా కాంగ్రెస్ పై వ్యతిరేకతతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. రోజు రోజుకు ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ వెనకబడిపోతుంది. ఎంఐఎం సపోర్ట్ చేసిన ముస్లింలు అంతా గులాబీ వైపే చూస్తున్నట్టుగా తేలింది. మొత్తం 7 డివిజన్లలో 4 డివిజన్లలో బీఆర్ఎస్దే హవా ఉన్నట్లు సర్వేల్లో చాలా స్పష్టంగా తేలిపోయింది. సో 7 డివిజన్లలో 4 డివిజన్లలో
బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంటున్నది. మిగతా 3 డివిజన్లలో టఫ్ ఫైట్ ఉంటున్నది. అక్కడ 1-2 చోట్లలో కాంగ్రెస్ లీడ్ ఉంటుంది. రెహమత్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ ఇట్లాంటి ప్లేస్లలో కొంత టఫ్ ఉండేటువంటి అవకాశము కనపడతా ఉంది. అయితే ఇక్కడ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తుంది. ఆయా పార్టీలు కూడా ఆ స్థానాల్లోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా పార్టీలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పలు సర్వేల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని తేలింది. ఇటీవల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పగా ఇప్పుడు మాత్రం అంతా సీన్ రివర్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వెల్లడిస్తున్నటువంటి సర్వేలలో బీఆర్ఎస్దే జోరు ఉన్నట్టు తేలింది. రోజుకు ప్రజల మద్దతు కూడా పెరుగుతున్నట్టు సర్వేల్లో స్పష్టమవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. నిరుద్యోగులను, మహిళలను, వృద్ధులను ఇలా అన్ని వర్గాల వారికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదన్నటువంటి అభిప్రాయము ఈ ప్రజల లోపల ఉండిపోయింది. విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు పెన్షను పెంచకపోవడము, మహిళలకు 2500 ఇవ్వకపోవడంతో పాటు అటు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేకపోవడంతో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోవడంతో అంతా కాంగ్రెస్ పై వ్యతిరేకత వస్తూ ఉన్నది. అలాంటి వాళ్ళు సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారట. ఇప్పటికే ప్రభుత్వం చేతిలో మోసపోయిన జనం సైతం అంతా బీఆర్ఎస్ వైపు ఉండడంతో ప్రజల మద్దతు పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. సో ఈ రకంగా వస్తూ ఉంది. ఎస్ఏఎస్ సర్వే ఏం చెప్తా ఉందంటే హైదరాబాద్ చెందినటువంటి ఎస్ఏఎస్ గ్రూప్ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు సర్వే నిర్వహించారు. ఎర్రగడ్డలో 760 శాంపిల్స్, షేక్పేటలో 780 శాంపిల్స్, యూసఫ్గూడలో 520 శాంపిల్స్, వెంగళరావు నగర్లో 550 శాంపిల్స్, అలాగే బోరబండలో 790 శాంపిల్స్, రహమత్ నగర్లో 780 శాంపిల్స్, శ్రీనగర్ కాలనీలో 510 శాంపిల్స్ సేకరించినట్లు సంస్థ తెలిపింది. ఈ సర్వేలో భాగంగా మొత్తము 4690 శాంపిళ్లను సేకరించారు. ఓటర్లతో నేరుగా సమావేశమై శాంపిళ్లను సేకరించినట్టు సర్వే సంస్థ వెల్లడించింది. దీని ఆధారంగా ఫలితాలు ప్రకటించింది. అయితే మొత్తం 7 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ 4 డివిజన్లలో ఎక్కువ ఓటు షేరుతో లీడింగ్లో ఉందని స్పష్టం చేసింది. ఎర్రగడ్డ, యూసఫ్గూడ, బోరబండ, శ్రీనగర్ కాలనీలో గులాబీ పార్టీకి ఓట్ షేరు ఎక్కువగా ఉంటుందని, మిగతా 3 షేక్పేట, వెంగళరావు నగర్, రహమత్ నగర్లో కాంగ్రెస్కు ఓట్ షేరు ఉండవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా పురుష ఓటర్లకు సమప్రాధాన్యం ఇచ్చామని, అంటే ఈ శాంపిల్స్ ఏవైతే సేకరించారో ఇందులో సమానంగా శాంపిల్స్ తీసుకున్నారంట, వాళ్ళ సగం వీళ్ళ సగం. సో ఇందులో భాగంగా పురుష ఓటర్లకు సమప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పింది. ఏజ్ గ్రూపు, జెండరు, కులము, మతము, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, దినసరి కూలీలు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించి ఓటర్ల మనస్సులోని మాటను తెలుసుకున్నట్టు చెప్పారు. సో నవంబర్ 3 వరకు సేకరించినటువంటి శాంపిళ్లను అనాలిసిస్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ 4% ఓట్ షేర్ తోటి లీడింగ్లో ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య తగ్గాపోరు ఉంటుందని పేర్కొన్నది. బీసీ, మైనార్టీ, కమ్యూనిటీ ఓటర్లు ఈ ఉప ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పేసి తెలిపారు. నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలినట్టు పేర్కొన్నది. గత ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయకపోవడము ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సెటిలర్లలో కూడా చాలామంది బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్లు సర్వేల్లో తేలింది. ఇది ఎస్ఏఎస్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు. సో కాబట్టి ఈ సర్వేలో 4% నుంచి 5% ఓట్లతోటి బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి ఫలితాల్లో ఉన్నది. ఇక చాణక్య స్ట్రాటజీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపైన చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే నివేదికను తెలిపింది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించనుందని పేర్కొన్నది. బీఆర్ఎస్ పార్టీకి 43% ఓట్ల షేరింగు రానుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 38%, బీజేపీకి 10%, ఇతరులకు 9% పడేటువంటి ఛాన్స్ ఉంది. సో మొత్తము ఈ 63% ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ కూడా ఒక 5% ఓట్లతోటి ఈ బీఆర్ఎస్ గెలవబోతుందని కూడా చెప్పారు.
ఇక దీంతో పాటు హైడ్రా బాగా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి కూడా ఈ సంస్థలో చెప్పినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలా పోతే ఇంకా కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ సంస్థ చేసింది, కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థ చేసింది. ఇలా కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి దాంట్లలో బిలియన్ కనెక్ట్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో కూడా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉందని కూడా ఈ సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. చూడాలి, నిన్న కూడా ఇది వచ్చింది. నిన్న ప్రెస్ క్లబ్లో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఇది సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలు.